నమస్తే ఫ్రెండ్స్, మేమైతే మా కుటుంబం బంధువులతో సహా అందరం కలిసి మా మేనల్లుడికి చెవి పువ్వులు కుట్టించుడు, పుట్టెంటుకలు తీసుకునే 2 కార్యక్రమాల కోసం సోలాపూర్ దగ్గరలో ఉన్న శ్రీ తులజాభవాని అమ్మవారి దగ్గరికి అయితే పోవడం జరిగింది. మా టెంపుల్కి ఎట్లా పోయినాం అంటే మా జర్నీ డీటెయిల్స్, ఆలయం యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ తులజాపూర్ అమ్మభవాని టెంపుల్ అయితే సోలాపూర్ నుండి కరెక్ట్గా ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. మేము కుటుంబం బంధువులం అందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మొత్తం అక్కడ 2 డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం. పోయిన రోజు టెంపుల్ దర్శనం, అమ్మవారిని దర్శనం చేసుకొని 1 డే నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే అల్లుడికి చెవు పువ్వులు, పుట్టెంటుకలు తీసే కార్యక్రమం అయితే పెట్టుకున్నాం. సో ఇంకా స్టార్ట్ అవ్వడానికి వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరం అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. సో వంట సామాన్లు అన్నీ అయితే కూడా మేము ప్యాక్ చేసేసుకొని అక్కడ వంట వండుకునే ఆలోచన కూడా అయితే ఉంది మా అందరికీ. సో మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. చీకటి కాకముందు చేరుకోవాలనేది ఒకటి ప్లాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గరలో ఉన్న లాడ్జింగ్ రూమ్స్ అయితే తీసుకున్నాం. పర్ డే 1000 to 2000 మధ్యలో ఉంటాయి. మేము ఆల్మోస్ట్ ఒక 3 రూమ్స్ తీసుకున్నాం. మేమందరం రూమ్లో దిగి లగేజ్ అంతా సదురుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళేసరికి కొంచెం చీకటి అయితే అయిపోయింది. సో మేమందరం అయితే కాలినడకనే టెంపుల్కి దర్శనం కోసం వెళ్తున్నాం. మన స్టేయింగ్ లాడ్జ్ నుండి టెంపుల్కి పోయేటప్పుడు మధ్యలో 2 sides ఇట్లా షాపింగ్స్ అయితే ఉంటాయి. మనం అవసరమైతే షాపింగ్స్ చేసుకోవచ్చు. గాజులు కానీ బొమ్మలు కానీ ఇట్లా ఉంటాయి. సో ముందుకు నడుచుకుంటూ పోయిన తర్వాత టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకు కనబడుతుంది. అది ప్రజెంట్ అయితే లైటింగ్స్ తోటి ఇట్లా అమ్మవారిని కనబడేలాగా డిజైన్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. మనం గర్భగుడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 అంతస్తులు దిగవలసి ఉంటుంది. ఎవరైనా ముసలి వాళ్ళు కానీ నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకైతే టెంపుల్ వాళ్ళు ఇట్లా తీసుకెళ్ళడానికి ఆ చైర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అక్కడ. కొంచెం దిగంగానే రైట్ సైడ్లో మనకు కపిల తీర్థం అనే ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం నందీశ్వర్ నుండి వాటర్ 24 hours వస్తూనే ఉంటాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. సో బేసిక్గా ఇక్కడ భక్తులు అది గంగా జలంగా పూజిస్తారు. మేము వెళ్ళినప్పుడైతే కపిల తీర్థాన్ని టెంపరీగా క్లోజ్ చేశారు, రీకన్స్ట్రక్షన్ చేద్దామని. ఇప్పుడు ఇది కనిపించేదంతా మెయిన్ టెంపుల్ ఏరియా. మనమైతే ఇది మెయిన్ గర్భగుడి ఏరియాకి వచ్చేసినాం. ఈ టెంపుల్కి రావడానికి మనకు మెయిన్గా 3 మార్గాలు అయితే ఉంటాయి. టెంపుల్కి పోవడానికి ముందు మనం ఒక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ అది ఫ్రీ పాస్ అయినా కావచ్చు, మేబీ పెయిడ్ పాస్ అయితే కావచ్చు. పెయిడ్ పాస్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, మనం ముందే బుక్ చేసుకోవాలి. ఫ్రీ పాస్ అయితే మనకు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక ఆఫీస్ ఉంటుంది, అందులో ఇస్తారు. అవి లిమిటెడ్గా ఉంటాయి. ఏ పాస్ లేకుండా అయితే గర్భగుడిలోకి అయితే ఎంట్రన్స్ అయితే ఇవ్వరు. తులజాపూర్ అమ్మభవాని టెంపుల్ 12వ శతాబ్దంలో మరాఠా మహామండలేశ్వర మరదదేవ అనే ఒక రాజు కట్టించిండు. ఈ ఆలయ నిర్మాణం అనేది హేడంపంతి ఆర్కిటెక్చర్తో కట్టించారు. హేడంపంతి ఆర్కిటెక్చర్ అంటే ఇందులో ఇసుక కానీ, సున్నం కానీ, సిమెంట్ కానీ ఏది వాడకుండా ఓన్లీ బ్లాక్ స్టోన్స్ యూజ్ చేసే కట్టించారు. సో అందుకే మనకి టెంపుల్ చూస్తే టెంపుల్ కంటే ఏదన్నా కోటలకు వచ్చినమా అనే ఒక ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. స్కంద పురాణంలో తులజాభవాని మొదటి అవతారం గురించి అయితే లిఖించబడి ఉంది. కృతయుగంలో మునికర్దిమ భార్య అనుభూతి యమునాచల్లో దీర్ఘమైన తపస్సు చేసింది. యమునాచల్ అంటే ప్రజెంట్ ఉన్న తులజాపూరే. అప్పుడు ఆమె తపస్సు చేస్తుంటే కుక్కుర్ అనే ఒక రాక్షసుడు వచ్చి ఆమె తపస్సును డిస్టర్బ్ చేసి అవమానం చేసిండు. ఆమె భయంతో ముక్తి కోసం దేవి భగవతిని మొక్కగా ఆమె మొత్తం ఆయుధాలతో వచ్చి రాక్షసునితో ఫైట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత భగవతి దేవిని ఇక్కడనే ఉండిపోమని అనుభూతి అడుగుతుంది. అడిగినప్పుడు ఆమె కోరిక మేరకు భగవతి దేవి పర్మనెంట్గా ఇక్కడనే ఉండిపోతుంది. తర్వాత ఆమె భక్తులు కోరుకున్న కోరికలు త్వరగా తీర్చడం వల్ల త్వరత భవాని, తులజా భవాని, తర్వాత ఇప్పుడు తులజా భవాని అమ్మవారిగా పేరు పొందింది. సో ఈ విధంగా పురాణాల ప్రకారం తులజా భవాని అమ్మవారి ఫస్ట్ పేరు ఏంటంటే భాగవతి దేవి.
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ప్రతి యుద్ధం ముందు ఇక్కడికి వచ్చి తుల్జాభవాని అమ్మవారి దర్శనం చేసుకొని యుద్ధానికి వెళ్ళి ఎన్నో యుద్ధాలు గెలిచిరని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. అంతేకాకుండా తుల్జాభవాని దేవత శివాజీకి కులదైవంగా ఉండేది. ఇక్కడ అమ్మ భవాని శివాజీకి దర్శనం ఇచ్చి ఒక ఖడ్గం ఇచ్చిందని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న గోడలు కట్టించింది కూడా శివాజీ మహారాజ్ గారే. మనం దర్శనం కోసం లైన్ కట్టడం స్టార్ట్ అయినాక మధ్య మధ్యలో ఇలాగా కూర్చోడానికి సదుపాయాలు అయితే కలిగించారు. సో మేము వెళ్ళిన రోజు అయితే ఏదో మంచి రోజు ఉంది. సో చాలామంది అయితే దర్శనం కోసం వచ్చేసారు. బాగా పెద్ద లైన్ అయితే ఉండింది. ఆలయం గర్భగుడిలోకి అయితే మొబైల్ ఫోన్స్ అలో చేయరు. సో రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. అక్కడ ఉన్న పూజారి కొంచెం అమౌంట్ ఇచ్చినట్టయితే మనకు హారతి ఇవ్వడానికి ఒక ప్లేటు, దాంట్లో పూజకు సంబంధించిన హారతికి సంబంధించిన ఐటమ్స్ పెట్టి ఇస్తారు. మనం దర్శనం పోయే ముందు హారతిని ప్లేట్ని పూజారికి ఇస్తే అతను అమ్మవారికి చూపించి అక్కడ ఉన్న ప్రసాదం ఆ ప్లేట్లో వేసిస్తాడు. మళ్ళీ మనం గర్భగుడి నుంచి బయటకు వచ్చినాక స్క్రీన్ పైన లైవ్ ఫుటేజ్ అమ్మవారిది అయితే ఉంటుంది. అక్కడ మనం మళ్ళీ హారతి ఇచ్చుకోవడానికి అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. మనం మళ్ళీ హారతి ఇచ్చుకొని అక్కడ ప్రసాదం తినొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ హౌ వి స్పెండ్ ఆన్ డే 1. సో విల్ మీట్ యూ ఆన్ డే 2. మా మేనల్లుడికి అయితే ఈరోజు చెవి పువ్వులు కుట్టించడం, పుట్టెంటుకలు తీయడం అనే ఒక 2 కార్యక్రమాల కోసం మళ్ళీ అమ్మవారి గుడికి అయితే రావడం జరిగింది. సో మేమందరం అక్కడ పుట్టెంటుకలు తీసే పంతుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అక్కడ కూర్చొని. ఇక్కడ మేము వెళ్ళిన రోజున ఇక్కడ తుల్జాపూర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ప్రజలు తమ గ్రామ దేవతలను ఊరేగింపుగా అలంకరించుకొని తీసుకొని వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అది చూడ్డానికి ఎంతో బాగా అనిపించింది. ఇంతలోనే పూజారి వచ్చేసి కార్యక్రమం అయితే స్టార్ట్ చేసిండు. హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టు వెంట్రుకలు ఫస్ట్ మేనమామని 5 సార్లు తీయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మావాడైతే భయంతో పంతుల్ని అట్లనే చూసుకుంటూ ఉండిపోయాడు. చూడ్డానికి అయితే భలే కామెడీగా ఉంది.
వేదార్థ్ని ఫస్ట్ టైం గుండెలో చూసేసరికి అందరం మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయినాం ఆ రోజు. నెక్స్ట్ వేదార్థ్కి చెవుపోవులు కుట్టించడం కోసం స్నానం చేపించి కొత్త బట్టలు వేసిర్రు. కంప్లీట్గా వచ్చిన 2 పనులు అయితే పూర్తయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.